నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కేసులకు భయపడని ఎర్రచందనం స్మగ్లర్లు, చట్టంలో లొసుగుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు. డీఐజీ కాంతారావు. రాష్ట్ర అభివృద్ధికి మోకాలడ్డుతున్న జగన్, సీఎం కార్యదక్షతతోటే టీడీపీలోకి వలసలు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఘనంగా జనసేన 2వ ఆవిర్భావ దినోత్సవం. పవన్ పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి త్వరగా రావాలి. భానుప్రకాష్ రెడ్డి, హరిప్రసాద్. సైన్స్ పట్ల విద్యార్థులు మక్కువ చూపాలి. మెదడుపై పరిశోధనలతో మానవాళికి ఎంతో మేలు. స్విమ్స్ మాజీ డైరెక్టర్ వెంగమ్మ. నిరుపయోగంగా పోలీస్ సబ్ కంట్రోల్ సెంటర్స్, దృష్టి సారించని పోలీస్ ఉన్నతాధికారులు. ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్న కూలీలే మళ్లీ స్మగ్లింగ్ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని టాస్క్ ఫోర్స్ డీఐజీ కాంతారావు పేర్కొన్నారు. తిరుపతి ఫారెస్ట్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డీఐజీ కాంతారావు మాట్లాడుతూ, ఆదివారం అర్ధరాత్రి ఓ వ్యక్తి దర్జాగా మారుతి స్విఫ్ట్ కారులో ఎర్రచందనం తరలిస్తుండగా పట్టుబడ్డాడని, అయినా అతను ఏమాత్రం భయపడక ధైర్యంగా సమాధానం చెప్పడాన్ని చూస్తే వీరి వెనుక పెద్దల హస్తం ఉందన్నారు. పట్టుబడిన వ్యక్తితో పాటు 29 మంది వచ్చినట్లు తేలిందని, అయితే వారు కూడా గతంలో స్మగ్లింగ్ కు పాల్పడే వారేనని తెలిపారు. పదే బెయిల్ లభించడం వల్ల వీరు ఇలాంటి అక్రమ స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారని తెలిపారు. కన్విక్షన్స్ ఉండో కేసుల్లో ఛార్జ్ షీట్లు డిపార్ట్మెంట్లో ఎక్కువ పని అవుతున్న వల్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఛార్జ్ షీట్ వేయడంలో డిలే అవుతుంది. వీళ్ళు మళ్ళీ వచ్చి మళ్ళీ చేస్తుంటారు. ఈ స్మగ్లింగ్ ఇలా కంటిన్యూ అవుతూ ఉంటే దీంట్లో టాస్క్ ఫోర్స్ నిరంతరం అడవుల్లో రాత్రిపూటలో పనిచేయాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితుల్లో రాత్రి కూడా ఒక అతను మనకి దొరికితే వెహికల్లో వెళ్తున్నాడు. దర్జాగా వెళ్తుంటే పట్టుకుంటే టాస్క్ ఫోర్స్ అడవుల దగ్గర ఎంట్రీ పట్టుకుంటే మళ్ళీ బెయిల్కి మళ్ళీ వస్తాను, నేను తీసుకోండి వెహికల్, ఇదిగో నాకు ఒక అడ్వకేటు, వాళ్ళు చూసుకుంటారు నా విషయాలన్నీ అని చెప్పుకొచ్చాడు. ఆయన ఏ విధంగా బెయిల్ తీసుకుంటాడు, ఏ విధంగా పోలీస్ వ్యవస్థని, న్యాయ వ్యవస్థని, ఇవన్నిటిని కూడా ఏ విధంగా చూసుకుని మరలా అడవికి వచ్చి స్మగ్లింగ్ చేస్తారనేది పబ్లిక్కి తెలియనే ఉద్దేశంతో మీడియా మిత్రుల ద్వారా ఈ విషయాలు చెప్పాలని మేమంతా. కాగా పట్టుబడిన వ్యక్తి తమిళనాడు రాష్ట్రం తిరువన్నామలైకు చెందిన సుందరంగా తెలిపారు. దాదాపు 9 రోజుల క్రితం తాను వచ్చానని, తనతో పాటు వచ్చిన వారు తనను విడిచి పారిపోయారని తెలిపాడు. 1 కిలో ఎర్రచందనం తరలిస్తే 400 రూపాయలు ఇస్తారని, రోజుకు 20 నుండి 30 కిలోలు తరలిస్తామని తెలిపారు. திருவண்ணாமலை ஆற்காடு ஆறுலேருந்து பள்ளிப்புல வந்து சார், பள்ளிப்புலேருந்து அந்தாண்ட ஆட்டோ சார். நான் வந்து இன்னைக்கு 9 நாள் 9 நாள் நீ இந்த வேலை பண்ணுறீங்க? இல்லை, 9 நாள் அது கொம்பு விட்டாலும் போகல சார். முடுக்கொண்டு தான் நான் தனியாக பிரிஞ்சுட்டு அங்கே வந்து ஆட்டோ இறங்கின இடத்துல வந்து ஒரு நாள் தங்கிட்டு, இந்தாண்ட மலையில் வந்து ஒரு நாள், இந்தாண்ட மலையில் வந்து நான் 4 நாள் தங்கிட்டு சார். அவங்களாம் வந்து முடுக்குன்னு வாங்கி இங்கே வந்தால் அன்றைக்கி முடுக்குன்னு அன்றைக்கி எல்லாம் போய் நான் மட்டும் இன்னைக்கு வந்து இன்னைக்கு 9 நாள் ஆகுது சார். நேற்று இதே காரில் வந்து இல்லை சார், வரல சார். அந்த சாண்டில் எல்லாம் இருக்குது காரில், அதெல்லாம் நாளைக்கு கொம்பு கையால் கூட நான் తోడలేదు సార్. నీ పండుదే ఇంత వేళ. ఈ విలేకరుల సమావేశంలో అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు. అసత్య ఆరోపణలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో సోమిరెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. వైఎస్ జగన్ పై నమ్మకం లేకనే ఆ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నట్లు సోమిరెడ్డి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి వైకాపా సహకరించాల్సింది పోయి అడ్డుపడుతోందని ఆయన ఆరోపించారు. మనం తాత్కాలిక రాజకీయ స్వార్థం కోసం చేస్తే రాష్ట్రం నష్టపడద్ది, 5 కోట్ల మంది ప్రజలు నష్టపడతారు. ఆ విధంగా ఆలోచించాలని చెప్పేసి నేను ఈరోజు మీకు శాసనసభ వేదిక, చట్టసభ, శాసనాలు చేసే సభ, అక్కడ కూడా దాన్ని కూడా సమయాన్ని దుర్వినియోగం చేసుకోకూడదని చెప్పేసి నా ఆలోచన. ఏదేమైనా ఆ ఏడుకొండల స్వామి వెంకటేశ్వరుడు వాళ్ళకి మంచి బుద్ధి, ప్రతిపక్ష పార్టీల నాయకులకి, వాళ్ళ శాసనసభ్యులకి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నారు. గత చరిత్ర అంతా చూశారు. 2009 రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చూశారు. ఇప్పుడు కేసీఆర్ అక్కడ తెలుగుదేశం వాళ్ళని ఏ విధంగా తీసుకెళ్ళాడో చూశారు. ఈరోజు ఇక్కడ ఈ ప్రతిపక్ష నాయకుడి ప్రవర్తన చూసి చాలామంది విసిగిపోయి మన రాష్ట్ర భవిష్యత్తు అవసరమని
కొంతమంది నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాన్ని మనం ఆహ్వానించాల్సిన అవసరం. ఓకే, నేననేది ఒకటి, మంచివాళ్ళు, ఈ రాష్ట్రం భవిష్యత్తు బాగుండే అనుకునేవాళ్ళు, చంద్రబాబు నాయకత్వానికి మద్దతు ఇవ్వాలనుకునే వాళ్ళు ఎవరైనా రావచ్చు. పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాలకు అవసరమని, ఆయన సినీ రంగంలో రాణించినట్లే రాజకీయాల్లో కూడా రాణించాలని టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, పసుపురెడ్డి హరిప్రసాద్ పేర్కొన్నారు. జనసేన పార్టీ 2వ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం నాలుకాల మండపం వద్ద పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం నాయకులు కిరణ్ రాయల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, పసుపురెడ్డి హరిప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో పవన్ అభిమానులు లక్షలాదిగా ఉన్నారని, ఆయన రాజకీయాల్లో రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారని తెలిపారు. ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు ప్రజలకు కావాలా, రాజకీయాల్లోకి రావాలని చెప్పి అనేక లక్షల మంది కోరుకుంటున్నారు. ఈరోజు 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈరోజు పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ 2వ సంవత్సరం పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలో అడుగుపెట్టింది. రాబో రోజుల్లో వారి సేవలు రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈరోజు సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా మంచి నాయకుడిగా ఎదుగుతున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. రాబో రోజుల్లో నాయకత్వం ఖచ్చితంగా రాష్ట్రానికి అవసరం ఉందని ఆ విధంగా ప్రజలు కూడా ఆశిస్తున్నారు. కాబట్టి వెంటనే రాష్ట్రానికి మంచి రోజులు ఆ నాయకత్వం రావాలని చెప్పి మీ అందరూ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఖచ్చితంగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో ప్రక్షాళన చేసే విధంగా మనకు ఈరోజు 2వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఆయన వల్ల రాష్ట్ర రాజకీయాల్లో మార్పు వస్తుంది, సామాన్య ప్రజలకు మంచి జరుగుతుందని ఆశిస్తూ ఈరోజు మన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని తిరుపతిలో ఘనంగా జరుపుతున్నందుకు గాను మన పవన్ కళ్యాణ్ అభిమానుల్ని, అలాగే కిరణ్ రాయల్, దినేష్, రాజా, హరికృష్ణ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మిత్రుడు భానుప్రకాష్ రెడ్డి గారు ఈరోజు వచ్చారు. భారతీయ జనతా పార్టీ తరఫున మన యొక్క ఈ ఆవిర్భావ దినోత్సవం చూడడానికి మన భానుప్రకాష్ రెడ్డి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై జన. అనంతరం నిర్వాహకులు కిరణ్ రాయల్ మాట్లాడుతూ పవన్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు. మా నాయకుడైన పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించి ఈ రోజుతో 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులకి, జనసేన పార్టీ నాయకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మేము పిలవగానే ఎంతో బిజీగా ఉన్న హరిప్రసాద్ గారు కానివ్వండి, అదేవిధంగా బీజేపీ నాయకుడైన భానుప్రకాష్ రెడ్డి గారు వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం చాటుకోవడానికి మేము చేస్తున్న కార్యక్రమాలకు అంటుంటూ ఈరోజు ఈ కార్యక్రమాలు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తు ఇలాగే ముందుకు పోతాం, కలిసికట్టుగా పనిచేస్తాం. జనసేన పార్టీ అధికారం తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయడం ఎంత సిద్ధంగా ఉన్నాం. జై పవన్ కళ్యాణ్, జై జనసేన. అలాగే తిరుపతి మున్సిపల్ కార్యాలయం వద్ద పవన్ అభిమాన సంఘం నాయకులు పసుపులెట్టి సురేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పవన్ కు అభినందనలు తెలిపారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎదగాలని, రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి ఎదగాలని కోరారు. జిల్లా పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాల ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చేయాలని పిలుపునిచ్చాము. అందులో భాగంగా తిరుపతిలో మేమందరం కలిసి ఈరోజు కేక్ కటింగ్ ప్రోగ్రాం ద్వారా ఆవిర్భావ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని కూడా ఎల్లప్పుడూ పవన్ కళ్యాణ్కి అన్నదానాలు అందిస్తారని, పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని మేము ఇప్పుడు తెలియజేసుకున్నాము. ఆయన సినిమాలో ఏదైతే విజయాలు, అపజయాలు, హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ ఆయన వెనకాల మేము నడిచామో, అదేవిధంగా రాజకీయాల్లో కూడా సరే ఆయన ముఖ్యమంత్రి అయినా సరే లేదా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా సరే ఆయన వెనకాల ఎప్పుడు కూడా మేము నడుస్తామని చెప్పేసి సినిమాలుగా మేము తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆయన అభిమానులు పాల్గొన్నారు. అంతకుముందు ఈస్ట్ పోలీసులు అక్కడికి చేరుకుని కార్యక్రమాన్ని నిర్వహించరాదంటూ అడ్డుకున్నారు. పోలీసులు అనుమతి లేకుండా కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారని ఈస్ట్ ఎస్ఐ ఈశ్వరయ్య ప్రశ్నించారు. అనంతరం ఏఎస్పీతో మాట్లాడి మౌఖిక ఆదేశాలతో కార్యక్రమ నిర్వహణకు అనుమతించారు. గడిచిన 3 దశాబ్దాల్లో మెదడు పనితీరుపై విశేషంగా పరిశోధనలు జరిగాయని, విద్యార్థులు సైన్స్ పట్ల అవగాహన పెంచుకోవడం ఎంతో ముఖ్యమని ప్రముఖ న్యూరాలజీ వైద్య నిపుణులు డాక్టర్ వెంగమ్మ పేర్కొన్నారు. తిరుపతి ప్రాంతీయ విజ్ఞాన కేంద్రంలో మెదడుపై అవగాహన వారోత్సవాలను ప్రారంభించారు. వారం రోజుల పాటు విద్యార్థులకు వివిధ అంశాలలో పోటీలు నిర్వహించి బహుమతి ప్రదానం చేయనున్నారు. సోమవారం ప్రారంభ కార్యక్రమానికి స్విమ్స్ న్యూరాలజీ విభాగం వైద్యులు
డాక్టర్ వెంకమ్మ ముఖ్య అతిథిగా విచ్చేసి వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా ప్రపంచం మొత్తంగా మెదడుపై ఇలాంటి వారోత్సవాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. గడిచిన 3 దశాబ్దాలుగా మెదడు పనితీరుపై అనేక పరిశోధనలు విస్తృతంగా జరిగాయని అన్నారు. ఇందులో న్యూరోస్కాన్, మెటబాలిజం, స్కాప్ స్కాన్, ఎపిలెప్సీ తదితర అంశాలు ముఖ్యమన్నారు. విద్యార్థులకు సైన్స్ పట్ల అవగాహన పెంచుతూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. మెదడులో ఒక్కో విభాగానికి నిర్దిష్ట విధానాలు ఉంటాయని, అన్ని సక్రమంగా పనిచేస్తేనే మెదడు సక్రమంగా పనిచేస్తుందని అన్నారు. 1990 ముందు కంటే కూడా ఈ 20 సంవత్సరాల్లో చాలా వచ్చింది. ముఖ్యంగా బ్రెయిన్ గురించి, దాంట్లో ఉండే న్యూరో ట్రాన్స్మిటర్ గురించి, పెథాలజీ గురించి, ఇమేజింగ్ అంటే రేడియాలజీ. ముందంతా కూడా మనిషి చనిపోయాక బ్రెయిన్ పరీక్ష చేసి తెలుసుకునేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా పెట్ స్కాన్, పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ, స్పెక్ట్ స్కాన్ అంటారు, సింగిల్ ఫోటాన్. మనం మనుషులు ఉన్నప్పుడే, మనం మాట్లాడుతున్నప్పుడు, చదువుతూ ఉన్నప్పుడు బ్రెయిన్లో ఏ ఏరియా ఎలా ఉంటుంది, వాటిల్లో ఫంక్షన్ ఎలా ఉంటుంది, మెటబాలిజం ఎలా ఉంటుంది అన్నీ చూడగలుగుతున్నాం. అంటే అంత అభివృద్ధి చెందింది. ఇంకా ఒక్కసారి ఆ ఫంక్షన్ అవన్నీ తెలిస్తే, దాంట్లో ఏంటి ప్రాబ్లం అని తెలిస్తే మందులు కనుక్కోవడం కానీ ట్రీట్మెంట్ కానీ యూజ్ అవుతుంది. ఎందుకంటే ప్రజల్లో చాలా అపోహ ఉంది, నరాల జబ్బు వచ్చింది అంటే దానికి ట్రీట్మెంట్ లేదు అని. అది ఒక 40 దశాబ్దాలకు ముందు ఉండొచ్చు, కానీ ఇప్పుడు జరుగుతున్న రీసెర్చ్ వల్ల చాలా మంచి ఉంది. కాగా మంగళవారం క్రాస్ వర్డ్ పజిల్, బుధవారం వక్తృత్వ పోటీలు, గురువారం వ్యాసరచన, శుక్రవారం మెదడుపై చిత్ర ప్రదర్శన, శనివారం భయాన్ని నివారించడంపై అవగాహన సదస్సు నిర్వహిస్తామని, ఆదివారం చిత్రలేఖనం పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతి ప్రదానం చేస్తామని సైన్స్ సెంటర్ నిర్వాహకులు మణిగండన్ తెలిపారు. And it will not deteriorate, and we will continuously go with the same status of the brain even after aging. So this is what the important message. So on with this message, the Regional Science Center started this program today, and throughout the week we are going to have programs for the school children especially. I hope all the students will participate in this, and this is mainly awareness program. So if the awareness is created in the society will be healthy and everybody will be healthy. That is the idea why we are organizing all this program. Thank you very much for organizing, and thank you very much for covering this news for the public. ఈ వారోత్సవాలకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తెలుగుపాట గుండె చప్పుడైన ఘంటసాల ప్రజల హృదయాల్లో చిరస్మరణీయులుగా నిలిచారని టీటీడీ పాలక మండలి చైర్మన్ డాక్టర్ చంద్రవాడ కృష్ణమూర్తి అన్నారు. ఘంటసాల గాన కళాపీఠం ఆధ్వర్యంలో ఘంటసాల 42వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. టీటీడీతో ఘంటసాలకు విడదీయరాని బంధముందన్నారు. తన గాన మాధుర్యంతో సామాన్య ప్రజలను చైతన్యపరిచిన గాన గంధర్వుడు ఘంటసాల అని పేర్కొన్నారు. టీటీడీ ఆస్థాన గాయకులుగా పనిచేసిన చిరస్మరణీయులు ఘంటసాల అని చైర్మన్ చంద్రవాడ అన్నారు. పైన దేవుడు వెంకటేశ్వర స్వామి కలియుగంలో త్రేతాయుగంలో కానీ ద్వాపరయుగంలో కానీ ఈనాడు కలియుగంలో కానీ వారి రూపాలని వారిని స్మరించడం, ఆనాడు శ్రీరామచంద్రుడు కానీ శ్రీకృష్ణ భగవానుడు కానీ ఈరోజు మన వెంకటేశ్వర స్వామి భక్తుల పాలిటికి విధాలుగా రావడం, మనం అందరినీ ఆశీర్వదించడం, మనందరికీ మంచి వెలుగుని మనకు మన కుటుంబాలకు అందించడం అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి జాతి మనందరం. వేదాల మీద నిలబడేటువంటి జాతి, పెద్దలు మనకు అందించినటువంటి సంపద భక్తి, ధర్మం. మానవ సేవే మాధవ సేవ. ధర్మాన్ని కాపాడండి, అది మిమ్మల్ని రక్షిస్తుంది. పెద్దలు అందించినటువంటి సంపద, ఆ బంధం ఉన్నటువంటి జాతి భారతీయులు. ఎవరికి లేదు బంధుత్వం కానీ బాంధవ్యం కానీ, ఒక తత్వాన్ని ప్రబోధించి ధర్మచిత్తంతో ఉండాలన్నటువంటి ఆలోచన కానీ, వేదాల్లో ఉన్నటువంటి సారంతో ముందుకెళ్తున్నటువంటి జాతి మనందరినీ భారతనాల వాళ్ళకు కూడా అందించాలని వాళ్ళందరూ కూడా రాజులు ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ, సంగీతానికి సప్తస్వరాలు ఎలాగో తెలుగు పాటలకు ఘంటసాల అలాంటి వారని పేర్కొన్నారు.
అలాగే టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, డాక్టర్ ఆశలత, డాక్టర్ వెంకటేశ్వర్లు, మోహన్ రెడ్డి, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆయన పాడిన ప్రతి పాటలో ఒక సందేశం అని తెలుగు వినలేవరాని వినగానే ఒక యువతకు ఒక నిరుత్సాహంలో ఉన్న యువతకు ఒక ఉత్సాహం వస్తుంది. లేచింది నిద్ర లేచిందని పాట వినగానే మహిళలందరూ కూడా ఒక తెలియని ఒక ధైర్యం, ఆత్మస్థైర్యం. సో అటువంటి ఒక మంచి అవకాశం భగవంతుడు ఇచ్చిన కళాకారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారని, సమాజానికి మంచి చేయాలన్నా చెడును కల్పించాలన్నా మీలో ఒక గొప్ప శక్తి ఉంది. సో ఆ శక్తితో మన రాష్ట్ర అభివృద్ధి కోసం యువతకు మహిళలకు మీరు ఎప్పుడు కూడా తోడుగా ఉండాలని కోరుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాలను ప్రోత్సహించిన చైర్మన్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎందుకంటే ఈ కాలంలో కూడా ఆధునిక కాలంలో కూడా జనరల్ 8 రాష్ట్రాలు చెప్పారు పేషెంట్స్ అనెస్థెసిస్ట్ అవసరం లేదు, మ్యూజిక్ అవసరం అని. మీ అందరికీ తెలుసు సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కూడా పౌర్ణమి సేవలో ఏకాంత సేవలో పాట విన్న తర్వాతే వారు పడుకుంటారు. సో సంగీతానికి అంత మహత్యం ఉంది. ఇప్పుడున్నటువంటి ఆధునిక యుగంలో ఒక మంచి సంగీతాన్ని కానీ వింటే స్టేజ్ మీద డాక్టర్లు ప్రజల వద్దకు పోలీస్ లక్ష్యంతో ఆ శాఖ నగరంలో ఏర్పాటు చేసిన పోలీస్ సబ్ కంట్రోల్ సెంటర్స్ మూతపడ్డాయి. దీంతో స్థానికులకే కాక యాత్రికులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది తిరుపతి అర్బన్ ఎస్పీ నేతృత్వంలో 6 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన పోలీస్ సబ్ సెంటర్. ఇలాంటివి తిరుపతి నగరంలో 36 ప్రాంతాల్లో అప్పటి ఎస్పీ ప్రభాకర్ నేతృత్వంలో ఏర్పాటు చేయబడ్డాయి. ముఖ్యంగా తిరుపతి పుణ్యక్షేత్రంకు ప్రపంచ నలుమూలల నుండి భక్తులు, యాత్రికులు, పర్యాటకులు వస్తుంటారు. అయితే నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రజలు సైతం పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి తమ ఫిర్యాదులు ఇచ్చేందుకు ఇబ్బందులు లేకుండా ఆయా ప్రాంతవాసులు వారి సమీపంలోని పోలీస్ సబ్ సెంటర్ల ద్వారా ఫిర్యాదులు ఇచ్చేందుకు వీలుగా రక్షక భటులు నిత్యం అందుబాటులో ఉండేలా వాటిని ఏర్పాటు చేశారు. ఒక్కొక్క పోలీస్ సబ్ సెంటర్లలో షిఫ్ట్ల వారీగా సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచేలా ప్రజల వద్దకే పోలీస్ సేవలు అన్న ఉద్దేశంతో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రజలకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఏ సమస్య వచ్చినా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తారు. అట్లా ఇప్పుడు రకరకాల రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను బాగా పటిష్టం చేస్తున్నాము. ఈరోజు మేము సీసీ కెమెరాలు పెట్టినాము అని చెప్పి ఖర్చులు వాటి పెట్టే బదులు పోలీస్ కంట్రోల్ రూమ్లో మహిళా పోలీసుల్ని, అదే రకంగా మన పురుష పోలీసుల్ని ఏర్పాటు చేయడం ద్వారా ప్రశాంతతగా తిరుపతి ఉంటుంది. ప్రజలకు కూడా ఒక భరోసా ఉంటుంది. అందుకని ఇప్పుడున్న తక్షణం ఎస్పీ గారు స్పందించాలి, వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇక్కడే పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ ఉంది. అదే హోమ్ గార్డులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. తిరుపతి దేవస్థానం హోమ్ గార్డులు ఉన్నారు. ఇంతమంది ఉన్నప్పటికీ ఈ పోలీస్ కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేయడానికి ఈరోజు ఆ సిబ్బంది లేదని చెప్పడం చాలా దారుణమైన విషయం. ఇవి అసాంఘిక నిలయాలు కాకుండా కాపాడాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉందని చెప్పేసి నేను తెలియజేస్తాను. అట్లా నగరంలో ప్రధానంగా 36 ప్రాంతాలలో అలజడి వాతావరణం ఉన్నదని గుర్తించి ఆ ప్రాంతాలలో ప్రత్యేకంగా పోలీస్ సబ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నగరంలోని 36 కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఈ సబ్ సెంటర్లలో అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేశారు. అయితే ప్రారంభంలో పోలీస్ సిబ్బంది కొరత కారణంగా నగరంలోని రైల్వే స్టేషన్, నాలుక్కాల మండపం, కపిల తీర్థం, ఆర్టీసీ బస్టాండ్, లీలామహల్ ప్రాంతాల్లోని పోలీస్ సబ్ సెంటర్లు మాత్రమే వినియోగంలో ఉండేవి. మొన్న చూస్తే సుందరయ్య నగర్లో ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారుల మధ్య గొడవలతోటి కత్తులు ఎత్తుకొని దాడి చేసుకునేటువంటి పరిస్థితి. అట్లనే రామచంద్ర నగర్ ఆ ఏరియాలో కొంచెం క్లాస్గా ఉంటుంది. అక్కడ మహిళలు కొంచెం చీకటి పడిన వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రెగ్యులర్గా అక్కడ చైన్ స్నాచింగ్ అనేది జరుగుతూ ఉంది. ఇట్లాంటి వాటిని కొన్ని ప్రాంతాలని గుర్తించి ఆ ప్రాంతాల్లో ఖచ్చితంగా ఏవైతే అవుట్ పోస్టులు ఏర్పాటు చేశారో దానికి ఒక బాధ్యుల్ని నియమించి అక్కడ తగ్గించాలని చెప్పి మేము గతంలో అనేక సార్లు కూడా తెలియజేసాము. మేము అడిగినప్పుడు యాడ్ ఉంటే మేము ఖచ్చితంగా పెడతాము అని చెప్పారు. ఇక్కడ పెట్టినారు యాడ్స్, వాళ్ళు నవీన్ చాట్ అని ఇంకోటి పెట్టుకున్నారు. మరి ఎందుకు ఇప్పటికీ నియమించడంలో అలసత్వం జరుగుతుందో ఈ పోలీసులు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి అవుట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో 35 తిరుపతిలో వాటన్నిటికీ కూడా బాధ్యులు నియమించి ఈ క్రైమ్ తగ్గించేటువంటి దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. నగరంలోని ఇతర ప్రాంతాల్లో గల ఈ సబ్ సెంటర్లలో సిబ్బందిని నియమించే క్రమంలో ఎస్పీ ప్రభాకర్ బదిలీ కావడంతో ఈ బృహత్తర పథకం ఆగిపోయింది.
6 సంవత్సరాల క్రితం 370 మంది ఉన్న పోలీస్ సిబ్బంది నేటికి 1500కు పెరిగింది. అలాగే పోలీస్ స్టేషన్ల సంఖ్య పెరిగింది. అయినా ప్రజల సౌకర్యార్థం వారు శ్రేయస్సు కోసం ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలన్నీ గత 5 సంవత్సరాలుగా మూతబడి ఉన్నాయి. ఏళ్ల తరబడి మూతబడిన ఈ కేంద్రాలు పోలీస్ అధికారుల నిర్లక్ష్యానికి సాక్షిభూతాలుగా నిలిచాయి. లక్షలాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలు నిరుపయోగంగా ఉండడంతో సర్వత్రా విమర్శకు దారితీస్తోంది. ఇక్కడ భద్రత కల్పించాల్సినటువంటి అవసరము ఉంది. అక్కడ కూడా ఎక్కడ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా ఈ సబ్ కంట్రోల్లోకి తీసుకొస్తే పోలీసులు కనుక అక్కడ ఏర్పాటు చేయగలిగితే అనేక రకాలైనటువంటి దొంగతనాలు కానీ దోపిడీలు కానీ అదేవిధంగా అక్కడ ప్రజలకు రక్షణ కానీ కల్పించడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ దొంగల బారి నుంచి రక్షించాల్సినటువంటి అవసరం ఈరోజు పోలీస్ శాఖ పైన ఉంది. దీన్ని ఏమి కూడా పోలీస్ శాఖ పట్టించుకున్నటువంటి పరిస్థితి కూడా ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఇప్పుడు కొత్తగా ఒక వాదన తీసుకొస్తా ఉన్నారు. ఏం వాదన అంటే ఆ సబ్ కంట్రోల్కి అయ్యే ఖర్చు మొత్తం కూడా యాడ్స్ ద్వారా సేకరించాలని చెప్పి ఎంతమంది యాడ్స్ ఇస్తారు, ఎవరు యాడ్స్ ఇస్తారు దాన్ని కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. అట్లా కాకుండా డైరెక్ట్గానే ప్రభుత్వం దానిపైన డబ్బులు కేటాయించి పోలీస్ వ్యవస్థకు వస్తున్నటువంటి డబ్బును కొంత నిధులను దానికోసం వెచ్చించి దాని కనుక ఓపెన్ చేయగలిగితే బ్రహ్మాండమైనటువంటి మంచి అవకాశాలు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా తిరుపతి లాంటి ప్రాంతంలో ఉన్నటువంటి దొంగతనాలను నివారించడానికి కానీ అదేవిధంగా చైన్ స్నాక్స్ నుంచి కూడా మహిళలను రక్షించుకోవడానికి కానీ అవి ఒకటి బాగా ఉపయోగపడతాయి. ఆ రకంగా వెంటనే దీనికి నిధులు కేటాయించి పోలీసులను ఏర్పాటు చేసి దీని వినియోగంలోకి తీసుకురావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రోజురోజుకు పెరుగుతున్న నగర పరిధి, జనాభా సంఖ్యను దృష్టిలో ఉంచుకొని నేరాల అదుపుకు, శాంతి భద్రతల పరిరక్షణకు నిరుపయోగంగా ఉన్న రక్షక భటుల కేంద్రాలను వినియోగంలోకి తీసుకురావాలని మహిళలు సైతం డిమాండ్ చేస్తున్నారు. ఇకనైనా పోలీసు ఉన్నతాధికారులు దీన్ని గుర్తించి పోలీస్ సబ్ సెంటర్లను ప్రజల సౌకర్యార్థం వినియోగంలోకి తెస్తారో లేదో వేచి చూద్దాం. తిరుమల శ్రీవారి పుష్కరిణిలో జరిగే తెప్పోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లను పూర్తి చేసింది. ప్రతి ఏటా పాల్గొన మాసంలో పౌర్ణమి శుద్ధ ఏకాదశి నుంచి 5 రోజుల పాటు జరుగుతాయి. ఈ నెల 19 నుండి 23 వరకు 5 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసింది. శ్రీవారి పుష్కరిణిలో ఈ నెల 19 నుండి 5 రోజుల పాటు జరిగే తెప్పోత్సవాల్లో మొదటి రోజున సీతారామ లక్ష్మణ సమేత అవతారంలోనూ, రెండవ రోజున శ్రీకృష్ణ రుక్మిణి సమేత అవతారంలోనూ, మూడవ రోజు నుంచి చివరి రోజు వరకు 3 రోజుల పాటు శ్రీదేవి భూదేవితో కూడిన మలయప్ప స్వామివారు దర్శనమిస్తారు. శ్రీవారి తెప్పోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. పోలీసుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ ఈస్ట్ పోలీస్ స్టేషన్ వద్ద వామపక్ష పార్టీల నాయకులు ధర్నా చేశారు. కమ్యూనిస్ట్ పార్టీలు చెల్లో హైదరాబాద్ పిలుపు మేరకు సిపిఐ, సిపిఎం నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్కు వెళ్లేందుకు రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. అయితే పోలీసులు వామపక్ష నాయకులు, కార్యకర్తలను అడ్డుకొని వారిని అరెస్ట్ చేశారు. రైల్వే స్టేషన్ నుండి తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ వద్దకు తరలించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ పోలీస్ స్టేషన్ వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. పోలీసుల తీరును వ్యతిరేకించారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో సిపిఐ, సిపిఎం నాయకులు వెంకయ్య, జయచంద్ర, మురళి, నందగోపాల్, గురుప్రసాద్ తదితరులు ఉన్నారు. తమ సమస్యలను సత్వరం పరిష్కరించాలని కోరుతూ గ్రీవెన్స్ డోలో ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదులు చేశారు.
చిత్తూరులోని కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం జరిగింది. జిల్లా పరిపాలనాధికారి గ్రీవెన్స్ డే కార్యక్రమంలో పాల్గొని ప్రజల ఫిర్యాదులను స్వీకరించారు. సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఫిర్యాదులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి అలాగే వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. శాస్త్రీయ విజ్ఞానంతోనే ప్రపంచంలో మూఢనమ్మకాలను పోగొట్టగలమని, పిల్లల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించి శాస్త్రీయ దృక్పథాన్ని కలిగిస్తాయని జన విజ్ఞాన వేదిక నాయకులు తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ జన్మదినం సందర్భంగా సోమవారం ఎస్వీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఉన్న ఐన్స్టీన్ విగ్రహానికి జన విజ్ఞాన వేదిక నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక నాయకులు బిర్లా నాయుడు మాట్లాడుతూ ప్రపంచంలోని గొప్ప శాస్త్రవేత్తల్లో ఐన్స్టీన్ ఒకరని అన్నారు. విద్యార్థుల స్ఫూర్తితో 3 లక్షల వ్యయం చేసి విగ్రహాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. దేశంలో మూఢనమ్మకాలు పోగొట్టాలంటే సైన్స్ ద్వారానే సాధ్యమని అన్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి జన విజ్ఞాన వేదిక కృషి చేస్తోందని అన్నారు. ప్రపంచంలోనే అమెరికాలో ఒక స్టాచ్యూ, అదేవిధంగా తిరుపతిలో ఇంకొక విగ్రహం మనం సమకూర్చుకున్నాం. ముఖ్యంగా విద్యార్థుల్లో స్ఫూర్తిదాయకంగా ఉండాలని, భవిష్యత్ శాస్త్రవేత్తలు అవ్వాలనే ఉద్దేశంతో ఈ విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడం జరిగింది. 30,000 మంది విద్యార్థులు 10 రూపాయలు ఒక కార్డు తీసుకుని 3 లక్షల రూపాయలతో ఈ విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. ఈ విగ్రహం స్థాపనలో మన జిల్లా, రాష్ట్రం, విద్యార్థుల భాగస్వామ్యం ఉంది. అది దీని యొక్క విశేషం. ఈరోజు మనకందరికీ తెలుసు, సమాజంలో మూఢనమ్మకాలు, మత విద్వేషాలన్నీ కూడా పెరిగిపోతున్నాయి. వీటినన్నిటినీ పారదోలాలంటే శాస్త్రీయ విజ్ఞానం పిల్లల్లో పెంపొందించాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, జన విజ్ఞాన వేదిక నాయకులు పాల్గొన్నారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం సాయంత్రానికి 50,665 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 2 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 2 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి గంట వ్యవధిలో దర్శనాన్ని టీటీడీ అధికారులు కల్పిస్తున్నారు. తిరుమలలో మంగళవారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. 50 రూపాయల గదులు 509, 100 రూపాయల గదులు 67, 500 రూపాయల గదులు 25, 600 రూపాయల గదులు 10 అందుబాటులో ఉన్నాయి. అలాగే మంగళవారం అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. వసంతోత్సవం 192, ఆర్జిత బ్రహ్మోత్సవం 23, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 265 అందుబాటులో ఉన్నాయి. కాగా సోమవారం తిరుమలకు వచ్చిన భక్తులు 7 లక్షల రూపాయలను అన్నదానం, గో సంరక్షణ ట్రస్టులకు విరాళంగా అందజేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అందుబాటులో ఉండే దర్శన టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. 10 గంటలకు 61, 11 గంటలకు 78, 12 గంటలకు 39, 1 గంటకు 41, 2 గంటలకు 52, 3 గంటలకు 27, 4 గంటలకు 69, 5 గంటలకు 72, 6 గంటలకు 118, 7 గంటలకు 167 అందుబాటులో ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కేసులకు భయపడని ఎర్రచందనం స్మగ్లర్లు, చట్టంలో లొసుగుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు. డీఐజీ కాంతారావు. రాష్ట్ర అభివృద్ధికి మోకాలడ్డుతున్న జగన్, సీఎం కార్యదక్షతతోటే టీడీపీలోకి వలసలు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఘనంగా జనసేన 2వ ఆవిర్భావ దినోత్సవం. పవన్ పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి త్వరగా రావాలి. భానుప్రకాష్ రెడ్డి, హరిప్రసాద్. సైన్స్ పట్ల విద్యార్థులు మక్కువ చూపాలి. మెదడుపై పరిశోధనలతో మానవాళికి ఎంతో మేలు. స్విమ్స్ మాజీ డైరెక్టర్ వెంగమ్మ. నిరుపయోగంగా పోలీస్ సబ్ కంట్రోల్ సెంటర్స్, దృష్టి సారించని పోలీస్ ఉన్నతాధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.